రైట్ ఐఏఎస్ల కథనంపై ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి సుధీర్ను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్ గౌడ్, గోసుల శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఆ కథనం వెనుక ఉన్న వారిని వదిలి సాధారణ రిపోర్టర్లను అరెస్ట్ చేయడం ఏంటని కూడా మండిపడ్డారు. ఇటు పండగ పూట జర్నలిస్టులను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. జర్నలిస్టులు ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ గారిని, పరిపూర్ణాచారి గారిని, సుధీర్ గారిని ముగ్గురిని ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఇండ్లల మీదకి వెళ్ళి అరెస్టు చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది పండగ పూట వాళ్ళని ముగ్గురు జర్నలిస్టులని, సాధారణ జర్నలిస్టులని అరెస్టు చేసి విచారణ పేరు మీద అదుపులోకి తీసుకోవటం అనేది కొంత ఆ కుటుంబాలని వేధించడము, జర్నలిస్టులని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే వాళ్ళేం నేరస్తులు కాదు, వాళ్ళేం పారిపోయేటోళ్ళు కాదు, కరడు కట్టిన నేరస్తులు కాదు, పారిపోయేటోళ్ళు కాదు. అదే సిట్టు మీరు విచారణకు రమ్మంటే పండుగ అయిపోయిన తర్వాతనో ఇంకొక తర్వాతనో రావడానికి వచ్చేటటువంటి వాళ్ళని అసలు సిట్టు విచారించాల్సింది ఆ కథనం వెనుక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని, దాని ఏ ప్రయోజనం కోసం ఆ కథనం దాన్ని ఇన్పుట్స్గా ఇచ్చినటువంటి వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ అది లోతుగా విచారణ జరపాలి. కానీ ఒక సాధారణ జర్నలిస్టుగా వృత్తిలో భాగంగా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఒక కథనాన్ని ప్రసారం చేసినటువంటి వాళ్ళ మీద జర్నలిస్టులని కేసు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది దుర్మార్గం, అప్రజాస్వామికం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం. ఒకటి, ఎందుకంటే నిజంగా మీకు అంత ఉంటే ఆ సంస్థ యాజమాన్య చైర్మన్ని ఎందుకు ఉపేక్షించారు? మరి చేయండి, అప్పుడు కదా మీ నిజాయితీ ఏదో బయటపడేది. రెండు, అసలు దాని వెనక కథను నడిపించిన వాళ్ళు ఎవరు? ఆ లీకులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటల్ని డైవర్ట్ చేయటం కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఆ వైఫల్యాలని కప్పిపుచ్చుకొని డైవర్ట్ చేయడం కోసము సిట్ పేరు మీద ఆడుతున్నటువంటి కొత్త డ్రామా. ఎలా జర్నలిస్టు మిత్రులను అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. పండుగ పూట తెలంగాణలో ఒక పెద్ద పండుగ, సంక్రాంతి పండుగ, వాళ్ళ కుటుంబంతో గడుపుకోవాల్సిన పండుగ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము తెల్లవారుజామున ముగ్గురు జర్నలిస్టు దొంతు రమేష్, సుధీరు అండ్ చారిని అరెస్ట్ చేయడం ఇస్తున్నాం. స్పష్టంగా ఈ కుట్ర ఏంది, వీళ్ళు అరెస్ట్ చేసిన వెనకాల కుట్ర ఎవరు ఉన్నారు, ఆ కుట్రను ఛేదించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ప్రభుత్వంలో జరుగుతున్న అంతర్గత విషయాలను, అంతర్గత సమస్యలను బయటికి తీసుకొచ్చినందుకు ఈ జర్నలిస్టులను అరెస్ట్ చేయడమా? ఈరోజు ఎటువైపు ప్రయాణం చేస్తున్నది తెలంగాణ సమాజం? ప్రభుత్వం ఏమి ఖండిస్తున్నది? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో సేవ్ డెమోక్రసీ, రాజ్యాంగాన్ని కాపాడాలి అంటాడు. మరి ఇక్కడికి వచ్చినాక రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారా, రాజ్యాంగాన్ని కాపాడుతున్నారా? ఎందుకు జర్నలిస్టులను అరెస్ట్ చేసినారు? వాళ్ళేమన్నా తీవ్రవాదులా, వాళ్ళ సంఘ విద్రోహ వ్యక్తులా? వాళ్ళేమన్నా కాదు. కానీ ఈరోజు తెల్లవారుగట్ల వాళ్ళని జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఎంత బాధాకరమైన విషయము. కాబట్టి స్పష్టంగా దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏ జర్నలిస్టులతో మాట్లాడి అధికారంలోకి వచ్చి అబద్ధాలు చెప్పి అమలుగానే హామీలు ఇచ్చి వచ్చి అధికారంలోకి వచ్చిండో, ఈరోజు రేవంత్ రెడ్డి స్పష్టంగా దుర్మార్గంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం జరుగుతుంది.